గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏమన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనం అప్పుడప్పుడు కొంతమందిని పోలికలతో చెప్తూ ఉంటాం. అరే ఆడ అబద్ధాలు ఆడటంలో అందివేసిన చేయరా అంటాం. ఆడిన అబద్ధం ఆడకుండా, చెప్పింది చెప్పకుండా, అసలు ఎక్కడా దొరకకుండా చెప్తే అరే అసలు అబద్ధాలు చెప్పడంలోనే అందివేసిన చేయరా అని అనేస్తూ ఉంటారు. ఆ పోలికి చెప్పాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి చెప్పాలి అంటే నరం లేని నాలిక అని అంటూ ఉంటారు. నోటికి ఏదొస్తే చెప్తే ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాకుండా, మనం ఏం చేసామో తెలియకుండా, ఎలా పడితే అలా మనకు అనుకూలంగా, మనకి నచ్చినట్టుగా, మనకి ఏది కుదిరితే అది చెప్పేస్తే నరం లేని నాలిక అంటారు. అబద్ధాల ఆటల్లో అందివేసిన చెయ్యి, నరం లేని నాలిక. ఇవన్నీ కూడా ప్రస్తుతం నిన్న అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలు, ఏదైతే ఎలక్షన్స్ ముందు జరుగుతున్నటువంటి చివరి సమావేశాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, నిన్న ఆశాంతం ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మొత్తం విన్న వాళ్ళందరికీ కూడా ఆయన అబద్ధాల ఆటల్లో అందివేసిన చెయ్యి, నరం లేని నాలిక అన్నది సుస్పష్టమైపోయింది. ఎందుకు అంటే దాదాపుగా ఇప్పటికే సమావేశాలు ప్రారంభమైనప్పుడు గవర్నర్ చేసినటువంటి ప్రసంగం విషయంలోనే ప్రతిపక్షాలు అందులో అన్ని అబద్ధాలు చెప్పించారు, ఇందులో వాస్తవాలు ఇవి అని చెప్పడం మనం చూసాం. గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా అబద్ధాలు పుట్టమయంగా అయిపోయింది. ఇప్పుడు ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ముఖ్యమంత్రి గారి ప్రసంగం అయితే అంతకు మించి అన్నట్టే ఉంది. అదే అబద్ధాలు చెప్పడంలో అందివేసిన చెయ్యి. అసలు ఇంక ఒకవేళ పోటీ పెట్టినా కూడా దరిదాపులుగా కూడా సెకండ్ థర్డ్ పొజిషన్లో కూడా దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరేమో అనేది కూడా ప్రస్తుతం వినిపిస్తున్న అంశం. ఎందుకు అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు వింత వింత వాదనలు చేశారు. అసలు కనీ విని ఎరుగని అంశాలని, ఆయనకే సాధ్యమైనటువంటి అంశాలని ఆయన ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా బలవంతంగా ప్రతిపక్షాన్ని బయటకు గెట్టేసి తనకున్నటువంటి మందబలంతో పూర్తి స్థాయిలో తాము చెప్పాలనుకున్నది, అంటే ఇప్పుడు చెప్పాలనుకున్నది కాదు, ఈ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా ప్రతిపక్షాన్ని బయటకు గెంటేసి దాన్ని కూడా అసలు విశ్వసనీయతకు, విలువలకు మారుపేరు అసెంబ్లీ అని చెప్తూ ఉంటారు. మరి గతంలో కూడా మనం చూసాం, ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా శపథాలు చేసిన సందర్భం చూసాం. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఏ విధంగా అసలు మాట్లాడుతున్న సందర్భాలను కూడా ఆయన చెప్పారు. కానీ నిన్న ఆయన విలువలు, విశ్వసనీయత, గౌరవమైన సభ, అసలు ఆయన చెప్పిన దానికి అసలు ప్రతిపక్షాన్ని కూడా బయటకు గెంటేసి పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా రాజకీయ ప్రసంగాన్ని, బహిరంగ సభల్లో ఏది చెప్పాలనుకుంటున్నారో అవే అంశాల్ని రాజకీయ వేదికలాగా మార్చేశారు అన్నది నిన్న ఆయన మాట్లాడిన ప్రసంగం మొత్తం విన్న వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న ప్రసంగంలోని హైలైట్స్ చూస్తే ఆయన ఎప్పుడూ లేని మళ్ళీ మరొక్కసారి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలు ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమేమి మాట్లాడారు అన్నది మనం జాగ్రత్తగా గమనిస్తే, హోదాపై ఆయన మాట్లాడిన అంశం, ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయింది, హోదా అంశాన్ని చట్టంలో పెట్టించున్నా కోర్టులో దాన్ని సాధించి ఉంటే అందుకే కేంద్రంలో ఏ పార్టీగా పూర్తిగా మెజారిటీ రావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఎండమావిగా మారిపోయింది అని నిన్న ఇంకా ఎలక్షన్స్కి రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, ఇంక 2 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనగా ఎండమావిగా మారిపోయిందని మాట్లాడటాన్ని చాలామంది ఆయన ఏ స్థాయిలో మడం తిప్పేశారు స్పష్టంగా కనపడింది. అసలు ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మెడలు వంచేస్తాము, కేంద్రంలో ఎవరొచ్చినా సరే అని మాట్లాడిన ఆయన ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు, దేవుడు కరుణించలేదు, వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది, గోవిందా అన్నట్టే మాట్లాడారు. అఫ్ కోర్స్ అదే చివరి ఆఖరి ప్రెస్ మీట్, ఇప్పటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేదు. అలాగే అప్పులపై కూడా ఆయనకి నచ్చిన లెక్కలనే చెప్పారు యథావిధిగా. ఆయన ఏమన్నారు, కొత్తగా విభజన నాటికి 1.53 లక్షల కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లు ఉంది. చంద్రబాబు హయాంలో అప్పులు 21.87%. అంటే జనరల్గా అప్పులను ఎలా అంటే ఫిగర్స్ రూపంలో చెప్తారు, ఈ అప్పులు. కానీ ఆయన చాలా తెలివిగా అప్పుల శాతం పెరుగుదల, అప్పుల్ని కూడా శాతంలో చూపించారు. అదొక కన్ఫ్యూజన్ స్టేట్. చాలా మంది అంటున్నారు అసలు ఆయన దాంట్లో 7.03 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు, కానీ కార్పొరేషన్ లెక్కలు చూపించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. అవన్నీ కూడా కలిపితే 10 లక్షల కోట్లు పైచిలుకుంటుంది. మరి అవన్నీ దాచేస్తున్నారు, ఇంకా పెండింగ్ బిల్లులు లేకపోతే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి అవన్నీ కలిపితే 12 దాకా అవుతాయి. మరి ఈ అప్పుల పెరుగుదల శాతం ఏమిటి అనేది కూడా అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
అంటే ఆయన ఎలా తిమ్మిని బొమ్మిని చేస్తున్నారు, ఎలా నచ్చినట్టు అన్వయించుకుని చెప్తున్నారు అన్నది కూడా నేను అందరూ చూశారు. ఇదే కాకుండా చంద్రబాబు హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మా హయాంలో అందట్లేదని అన్నారు. అసలు ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పి చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి సాధించుకునేవారు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాగే విశాఖ, హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉండాలి, పవర్ హౌస్ ఉండాలి, అది విశాఖ అని అంటున్నారు. మరి వచ్చి రాగానే మరి అమరావతిని నిర్వీర్యం చేశారు, 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అన్నారు. మరి విశాఖని ఏం ఉద్ధరించారు అన్న ప్రశ్న కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న కంపెనీలను తరిమేశారు, కొత్తగా పెట్టుబడులు రాలేదు. మరి విశాఖ ఎలా పవర్ హౌస్గా అవుతుంది, మరి విశాఖని ఆయన ఏం చేశారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఇవే కాకుండా పారదర్శకతకి బ్రాండ్ అంబాసిడర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న చెప్పారు. మరి పారదర్శకత అంటే మరి ఏ జీవోలు మరి ఓపెన్ గా పెడుతున్నారు, లేకపోతే ఎటువంటి జీవోల్ని పెడుతున్నారు, ఎందుకు హైడ్ చేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. చాలా జీవోలు ఇప్పటికీ కూడా హైడ్ అయి ఉంటాయి, అవి ఎక్కడా కూడా డిస్ప్లే చేయు. మరి పారదర్శకతకి బ్రాండ్ అంబాసిడర్స్ మేమే అని కూడా నిన్న మాట్లాడారు. అవి కాకుండా అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే 95%, 99% హామీలు అమలు చేసేసాము అని అంటున్నారు. ఇచ్చిన హామీల్లో 95 నెరవేర్చాము అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి మెగా డిఎస్సి విషయంలో కానీ, లేకపోతే పోలవరంలో కానీ, రాజధాని కంప్లీట్ చేసిన విషయంలో కానీ, ఇలా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు వచ్చిన వారంలోనే, అదేమైంది? మద్య నిషేధం తెచ్చామన్న, అది కూడా చేస్తామన్నారు, మరి ఈ రోజు వరకు దాన్ని ఎందుకు చేయలేదు? కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవహారం కానీ, ఇలా అనేక అంశాలు మరి ఇప్పటికీ పెండింగ్లో ఉంటే మరి 99% హామీలు అమలు చేశామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం చూస్తే అందరూ కూడా ఆశ్చర్యంగా, మరి ముఖ్యమంత్రి గారి నాలిక నిజంగానే నరం లేదా అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. జనరల్గా ఎవరైనా సరే అసెంబ్లీ వేదికగా ఆ బడ్జెట్ సమావేశాలు, ఇక చివరి సమావేశాలు, ఎలక్షన్స్కి ఇక వెళ్లే ముందు జరిగే సమావేశాల్లో ఎవరైనా సరే తమ పాలన ఏమిటి, తాము సాధించింది ఏమిటి, తమ పాలనలో అద్భుతంగా ఏమేం చేశామనేది చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కూడా కరోనాను బూచిగా చూపించారు. తమ వైఫల్యాలకి చంద్రబాబు కారణం అని నెట్టేసే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రసంగం, ఒక బహిరంగ సభలో ఎటువంటి అంశాలను చెప్తారో అదే అసెంబ్లీ వేదికగా చెప్పడాన్ని కూడా అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంటే జనరల్గా అందరూ కూడా ఇదేమిటి ఇలా బేలతనంగా ఉంది, ఆయనలో ఒక బెంగగా ఉంది, ఇంకా ప్రతిపక్షాలని బూచిగా చూపించే ప్రయత్నం ఏమిటి అనేది చర్చ. ఇదే కాకుండా మనం గత బడ్జెట్ సమావేశాలు చూసినప్పుడు ఆయన సహచరుల ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఆ టీం అందరూ కూడా ఏం మాట్లాడినా గట్టిగా బల్లలు జరిచేసేవారు. కానీ నిన్న అటువంటి దృశ్యాలు మనకు పెద్దగా ఏం కనిపించలేదు. అలాగే ప్రతిపక్షాలు ఎప్పుడన్నా స్పీకర్ పోడియం చుట్టుముట్టినా కూడా అసలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట పడినిచ్చేవారు కాదు. అవసరమైతే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనం చూసాం. బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళ మీద కూడా దాడి జరిగింది, చాలా మంది మీద దాడి చేశారు, కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ నిన్న మనము అసలు నిన్న చాలా గంభీరంగా ఎవరికి వాళ్ళు అక్కడే కూర్చున్నారు, ఎవరు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. అరే ఇంతలోనే అటు సభ్యుల్లో కూడా ఇంత తేడా ఎందుకు వచ్చేసిందని అందరూ మాట్లాడుకున్నారు. కారణం దాదాపుగా 60 నుంచి 70 మంది చీటీలు జరిగిపోవడం. ఎందుకు వచ్చిన గొడవ, ఎలాగో మనకి సీట్ రావట్లేదు, మన పరిస్థితి బాగాలేదు, మన వైఫల్యాలు ఇవి, సర్వేలు అనుకూలంగా లేవు కాబట్టి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అసెంబ్లీ వేదికగా ఎవరు ఉండరు అని వాళ్ళకు కూడా తత్వం బోధపడిందా అన్నది నిన్న సహచర ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో కనిపించింది. మొత్తానికైతే ఇప్పటికీ కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రసంగాన్ని ఎలా చూడాలి, ఎన్నికల ముందు చివరి బడ్జెట్ సమావేశాల్లో ఇంకా తన తప్పుల్ని సమర్థించుకుంటూ దాన్ని కరోనా చంద్రబాబు బూచి అని చెప్పే ప్రయత్నం చేశారా, సహచర ఎమ్మెల్యేల వైఖరిలో ఎందుకు ఈ మార్పు వచ్చింది, మరి నిజంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు హ్యాండ్స్ అప్ కేవలం సొంత డబ్బా సెల్ఫ్ డబ్బా అప్పుల కుప్పల్ని ప్రజెంట్ చేస్తూ మాయమట్టలు కనికట్టు గారడి చూపించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ వేదికగా జగన్ గారు చేసినటువంటి ప్రసంగాన్ని ఎలా చూడాలి, నిజంగా పూర్తి స్థాయిలో బయలతనం బెంగ హ్యాండ్సప్ అన్ని కనిపించాయా, ఇంకా అదే స్థాయిలో సెల్ఫ్ డబ్బా కింద చూడాలా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ కూసుపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా డివి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. పార్టీలు వర్షం తీసుకునే ముందు జనరల్గా బడ్జెట్ చివరి సమావేశాలు, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, వారికి సంబంధించిన పాలన
లేకపోతే సాధించిన అంశాలను అనుకున్నాం, కానీ నిన్న చూసిన ప్రసంగాన్ని బట్టి మీకేమనిపించింది? ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, శ్రావణ్ గారికి, మన శ్రీనివాస్ గారికి అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు ఇంట్రొడక్షన్ లో ఇచ్చినట్టుగా ఇదేంటంటే అదొక జబ్బు. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు ఆడే జబ్బుని ఏమంటారంటే మైథోమానియా అంటారు. ఏది ప్యాథలాజికల్ లయర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లయర్ అన్నమాట. దీన్ని హ్యాబిచువల్ లయర్ అంటాం. అంటే ఇక అబద్ధాల వెల్లువ, అతను చెప్పేదంతా అబద్ధమైంది. దాని సిమ్టమ్స్ ఏంటి అని చూస్తే సిమ్టమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఇతనికి బాగా మ్యాచ్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి, ఎక్కువ నవ్వుతారు, తర్వాత తల ఎగరేస్తుంటారు, తర్వాత మూత కళ్ళు అన్నమాట. కళ్ళు కూడా మూత, అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వరు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ వైపు చూడకుండా పక్కకు చూస్తారు అన్నమాట. ఈ మైథోమానియా అనే జబ్బుతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ అబద్ధాల వెల్లువ గనక మనం చూసినట్లయితే నిన్న ఆయన ప్రెజెంటేషన్ అసెంబ్లీలో, అసెంబ్లీ అంటే అదొక పవిత్రమైన సభ, ఒక నిబద్ధత, విశ్వసనీయత. అనేక మంది ప్రజలు, కోట్లాది ప్రజలు అసెంబ్లీ వైపు చూస్తుంటారమ్మా. అసెంబ్లీ సమయం కూడా చాలా విలువైంది. ఎందుకంటే నేను గతంలో మన దీంట్లో ఈ లాస్ట్ పీరియడ్ లెక్కలు చూస్తే అసెంబ్లీకి ఏడాదికి దగ్గర 115 కోట్లు ఖర్చు పెట్టిందమ్మా. ఏది గత ప్రభుత్వం. 115 కోట్లు అంటే నీకు గంటకి 3,30,000 అన్నమాట. అంటే నిమిషానికి 10,000 ఖర్చు. ఏది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని రెట్టింపు చేసింది కాబట్టి అది కూడా రెట్టింపు అయి ఉంటుంది. అంటే ఒక నిమిషం ఖరీదు 20,000 రూపాయలు. ఏది అటు అసెంబ్లీకి 15,000 ఖర్చు అయితే దీనికి ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఏది కౌన్సిల్ కి. అంత విలువైనటువంటి సమయాన్ని ఇలా ఈ అబద్ధాలకి, ఈ భజనకు కేటాయించి ప్రతిపక్షాన్ని ఈడ్చి బయటేసి గంపగుత్తగా మంద మెజారిటీ, అంటే మీరు ఇందాక అన్నారు ఏది కౌరవ సభ, గౌరవ సభ అనే ఆ వ్యత్యాసం. మాజీ ముఖ్యమంత్రి కూడా అదే సవాల్ చేశారు. ఏమని, మళ్ళా ఈ కౌరవ సభను గౌరవ సభగా మారిస్తేనే ఈ సభలో అడుగు పెడతాను అన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ లిస్టు కూడా మనం చూసినట్లయితే నిజంగా ఆ పారామీటర్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ స్థాయిలో ఉంది అనేది చూస్తే మైనర్స్ పై రేప్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉందమ్మా. ఇది రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మైనర్ బాలికలపై రేప్ కేసుల్లో, అంటే ఈ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, రాజస్థానే 67% ఉన్నాయని. ఏడాదికి ఆంధ్రప్రదేశ్ లో 1000 మర్డర్లు జరుగుతున్నాయి. 956 మర్డర్లు అన్నమాట. ఇప్పుడు అతను ఇవన్నీ కూడా ఎన్సీఆర్బి లెక్కలు అనమాట. రైతు ఆత్మహత్యలు మీకు తెలుసు. రైతు ఆత్మహత్యలు మీకు తెలుసు. ఆల్రెడీ 3rd ప్లేస్ మహారాష్ట్ర వాటితో కూడా పోటీ పడుతున్నారు. ఎన్సీఆర్బి లెక్కలే రైతు ఆత్మహత్యలు 5,000 ఏమో ఉంది. ఇదేనా మరి ఈయన ఇచ్చినటువంటి ఈ రైతు భరోసా? ఒకవేళ రైతులకు ఈయన ఇంత చేశానని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఇన్ని వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారమ్మా? పేదరికం అంట అతను 4% తగ్గించాడని చెప్తున్నాడు. గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు. ఎంత బాధాకరమమ్మా. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి వ్యక్తిత్వం ఇన్ని అబద్ధాలు చెప్తారా? పేదరికాన్ని 4% గనక తగ్గిస్తే 400 మంది భవన కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా? ఈ విధంగా 5,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? మహిళలు 30,000 మంది ఎందుకు మిస్సింగ్ అవుతారు? నిజంగా ఇవన్నీ చూపించుంటే బాగుండేది. ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏం చెప్పాలని, ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే ఇప్పుడు మరి ఆయన అంతా ఏం చెప్పాలో అన్ని పర్సంటేజీల్లో చూపించారు లెక్కల కన్నా కూడా. ఇదే ఏది తన అబద్ధాల యొక్క ప్రతిభను ప్రదర్శించాడు, తన భజనని ప్రోత్సహించాడు. ఎవరితో మాట్లాడిస్తాడమ్మా అక్కడ సభలో కూడా? మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి జొన్నలగడ్డ పద్మావతితో మాట్లాడిస్తే బాగుండేది. అర్ధర్తోనో, ఎలీజాతోనో, ఆదిమూలం ఉన్నాడు కదా, ఆదిమూలంతోనో, పార్థసారథితోనో ఎవరైతే సీట్లు కోల్పోయారో, ఏది పాపం సుధాకర్ బాబుతో మాట్లాడించినట్టున్నాడు. అతనికి ఎటు మనం చేయగలిగింది లేదు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ సీట్లు కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఇంకా బాగా పెరుగుండేదన్నమాట.
లిటరసీ రేటులో ఇది చాలా డౌన్ ఫాల్ లో ఉందమ్మా. 66% అట్టడుగున ఉందన్నమాట. అక్షరాస్యత రేటు అట్టడుగున ఉందంటే మరి గవర్నర్ గారితో జస్టిస్ మన నజీర్ గారితో ఏం చెప్పించారు? 70,000 కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాడని. 70,000 కోట్లు విద్యారంగం పైన ఈయన ఖర్చు పెడితే మరి 4 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ ఎందుకు అయ్యారమ్మా? చెప్పాలి కదా. దానికి కూడా ఆయన ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించాలా. ఈ విధంగా ఇన్ని రేపులు జరిగాయి, ఇన్ని మర్డర్లు జరిగాయి, ఇంతమంది ప్రతిపక్ష నాయకుల మీద నేను కేసులు పెట్టించాను, తన హింస తన విధ్వంసాలన్నిటిని కూడా చూపించుంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళేది. ఈ తతంగం జరుగుతున్నప్పుడే బయట సర్పంచుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వ్యాన్లు వేస్తారు కదండి. 2 చోట్ల అసెంబ్లీ లోపల అదే ఎపిసోడ్, అసెంబ్లీ బయట అదే ఎపిసోడ్. అసెంబ్లీ లోపలేమో ఎమ్మెల్యేలందరినీ టీడీపీ వాళ్ళనందరినీ ఇది చేసేసారు, బయటకి ఈడ్చేశారు. అసెంబ్లీ బయట ఏమో సర్పంచుల్ని ఈడ్చి బస్సుల్లో పడేశారు. ఇప్పుడు ఇంతమంది లక్షలాది చిరుద్యోగులు రోడ్డు ఎందుకు ఎక్కుతారమ్మా? ఏది అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇన్ని రోజులుగా వాళ్ళు రోడ్లు ఎక్కారంటే ఇదేనా ఆయన చేసినటువంటి అభివృద్ధి, పేదరిక నిర్మూలన? మాట్లాడదాం, ఎందుకంటే ఆయన చాలా ఉపమానాలు చెప్తూ ఉంటారు ఆయన ప్రభుత్వానికి సంబంధించి. టీడీపీతో కూడా మాట్లాడదాం. తెనాలి శ్రవణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనసున్న ప్రభుత్వం, మాట ఇస్తే తప్పం, నా నోట అబద్ధం రాదు, అంతా మంచే చేస్తా అంటే ఆయన ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి అభివర్ణనలు ఇవన్నీ కూడా. సో మరి నిన్న మిమ్మల్ని సస్పెండ్ చేసేసి ఆయన చెప్పాల్సిన ప్రసంగంలో అనేక అంశాలు చెప్పారు. అసలు మీరేం చేయలేదన్నట్టుగానే చెప్తున్నారు, ఇంకా బూచిగా మిమ్మల్ని చూపిస్తున్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. అక్కడున్న ప్యానెల్లోని ప్రేక్షకులకు, మీకు, ప్యానెల్లోని సభ్యులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి ఇతర సభ్యులు, ప్రేక్షకులకి, మీకు కూడా అందరికీ శుభోదయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధం. అక్కడే కాదు, అసలు టోటల్గా అతని జీవితమే అబద్ధం. ఎందుకంటే అబద్ధానికి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎందుకంటే అతని ఎలక్షన్ అఫిడవిట్లో మనం చూద్దాం, లేదా ఇటీవల ఆయన ప్రసంగాలు చూద్దాం. అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్తున్నాడంటే అసెంబ్లీకి అంత వాల్యూ ఇవ్వడనేది మనం అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో వాస్తవాలు ప్రతిబింబింపజేసేలాగా ఉండాలి. అసెంబ్లీని నిర్వహించే స్పీకరు ఫస్ట్ దానికి బాధ్యత తీసుకోవాలి. ఆయన సభాపతి అని మనం తెలుగులో పిలుచుకుంటాం. అతను సభాపతి కాదు, స్పీకరే ఇంగ్లీష్ ప్రకారం. ఎందుకంటే మాట్లాడటం తప్ప ఇంకోళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వడు. అటువంటి వ్యక్తి స్పీకరు. రెండోది, ఆయన ఇటీవల ప్రసంగాలు చూద్దాం. నాకు పేపర్ లేదు, టీవీ లేదు, నాకు అసలు మీడియా సపోర్ట్ లేదు, నేను ఒంటరి వాడిని అని చెప్తా ఉన్నాడు. మనం 3-4 అంశాలు విశ్లేషించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తారు అని చెప్తారే, దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అబద్ధం అనేది అతని ఆటోమేటిక్గా ఏదో ఇందాక చెప్పారు మన శ్రీనివాస్ గారు, ఏదో జబ్బు, అది చిన్నప్పటి నుంచి ఉన్నట్టుంది ఆ జబ్బు. ఆ జబ్బుని అతను కొనసాగిస్తా ఉన్నాడు. ఏదండి? మైకోమానియా. నాకు తెలియదు కానీ నిజంగా దాన్ని ఏమంటారు, జబ్బు తీవ్రత 2-3 రకాలుగా ఉంటుంది. ప్రారంభ దశ, మధ్యస్థ దశ, తీవ్ర దశ. తీవ్ర దశలో ఉన్నాడు. తీవ్రమైన దశలో ఉన్నవాడు అన్నమాట. ఎందుకంటే అసెంబ్లీని ఒక వేదికగా, ఇది ఆఖరి మనం మాటల్లో చెప్పుకుంటున్నాం, ఇది బడ్జెట్ సెషను, లాస్ట్ సెషను. ఆ లాస్ట్ సెషన్లో స్పష్టతగా ఉంది ఏంటంటే 2 అంశాలు క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. గతంలో దూకుడుగా వచ్చే కొంతమంది మీసాలు మెలేసి తొడలు జరిచి మాట్లాడే ఎమ్మెల్యేలు ఈరోజు దూకుడుగా తనకి రాలా. రెండవది ఏమంటే, అతను చెప్పే అబద్ధాన్ని పదే పదే చెప్తా ఉన్నాడు. జీవితం అంతా అబద్ధమే. ఇప్పుడు బాబాయ్ హత్య విషయం మనం తీసుకున్నాం.
అది ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఆయన కూడా తెలుసు ఎలా చనిపోయాడు అనేది. ఎందుకంటే పథక రచన అంతా కూడా ఆయన కన్సర్న్లోనే జరిగినట్టుగా మన యొక్క సమాచారం మనం విశ్లేషించుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ సాయంత్రం దాకా ఆయన ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు సంగతి ఒకటి, మధ్యలో ఆయన టీవీ ఛానల్స్ ప్రచారం చేసింది ఒకటి, అన్నీ చూస్తే ఏమవుతుందంటే కేటగారికల్గా మాట్లాడతాడు. అబద్ధాన్ని చాలా నమ్మించడానికి ప్రయత్నం చేసే రకం. అదేవిధంగా ఆయన గతంలో పేపర్ పెట్టినప్పుడు ఆయన రాస్తూ ఉండేవాడు, ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. పేపర్ ఖరీదు ఎందుకు అవుతుంది, ప్రజలకు సమాచారం షేర్ చేయాలా, ఈ సమాచారం ప్రకారం 2 రూపాయల కంటే ఎక్కువ అమ్మటానికి వీల్లేదు, దాని సాక్షిని చూసి నేర్చుకోండి, సాక్షి 2 రూపాయల కంటే ఎక్కువ ఎప్పుడు అమ్మం అంటే తనకు ఏమనుకుంటాడో అది ఆ ప్రచారాన్ని ఏదో మేనియా అన్నారు కదా, ఆ మేనియా ప్రకారం చేస్తూ ఉంటాడు. తర్వాత ఎలక్షన్ హామీలు చూద్దాం. ఎలక్షన్ హామీల్లో సిపిఎస్ అదెంత పని అన్నా, అది వారంలో రద్దు చేసేస్తాం. మన గవర్నమెంట్ అధికారానికి వస్తుంది కదా, వారంలో రద్దు చేసేస్తాం. అంటే చెప్పినోడికి అడిగినోడికి అనుమానం వచ్చేలాగా ఏంటి ఎంత తేలిక ఈ పని, మేము ఇంతకోసం ఉద్యమాలు చేశాము, ఆనాటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాము అనే ఒక రకమైన ఆలోచన అడిగినోడికే అనుమానం వచ్చేస్తుంది. మద్యపాన నిషేధం గురించి చూద్దాం. మద్యపానం నిషేధం చెయ్యిందే నేను ఓట్లు అడగను అంటే విరుద్ధంగా ఎలా చేస్తున్నాడు. మద్యపాన నిషేధం బదులు 25% మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 25 అట్లా అనుకున్నారు. అందరూ అనుకున్నారు రేపు ఎలక్షన్ కి మద్యం ఉండదు అనుకున్నారు. కానీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రభుత్వమే తయారు చేస్తుంది, ప్రభుత్వమే డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఆ లెక్కల మధ్య తేడా విషయంలో బయటకు చెప్పడం, అటువంటి అంశాలు కదా అసెంబ్లీలో చెప్పాల్సింది. గతంలో రేట్ ఎంత, తయారీకి రేట్ ఎంత, అమ్మకానికి రేట్ ఎంత, మధ్యలో వ్యత్యాసం ఎంత, ఎన్ని బాటిల్స్ తయారవుతున్నాయి, ఎన్ని బాటిల్స్ వాడకానికి ఉన్నాయి అనేది లెక్కలు చెప్పడం. ప్రతి దానికి పేటిఎం కానీ లేకపోతే ఏదైనా యాప్లు వాడి డబ్బులు పే చేస్తారు. ఆఖరికి టీ 25 రూపాయల టీకి కూడా మనం గూగుల్ పేలోనో పేటిఎంలోనో చేస్తున్నాం. కానీ ఇక్కడ వాటికి ఏం లెక్కలు చెప్పడం. కానీ అసలు అబద్ధాలని, కానీ వారు తన ప్రభుత్వాన్ని తన పాలన విశ్వసనీయతకి మారిపోయారని చెప్పారు. అసలు మీ ప్రభుత్వం గుర్తు తెచ్చుకుంటే ఒక పథకం కూడా గుర్తురాదు, బట్టలన్నీ నేనే నొక్కాను, పథకాలన్నీ నా పేరు మీద గుర్తున్నాయి, అసలు మీకేం లేవని అన్నారు కదా నిన్న. గతంలో చెప్తున్నాను, గతంలో ప్రభుత్వాలు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చే డబ్బులకి ఇతను బటన్ నొక్కుతాడు. ఇప్పుడు బడ్జెట్లు కేటాయిస్తారు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ లేదా ఉమెన్ వెల్ఫేర్, ఏ దేనికైనా డబ్బులు కేటాయిస్తారు బడ్జెట్లో. ఆ బడ్జెట్ అంతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చూసుకొని ఫేజ్డ్ వైజ్ రిలీజ్ చేస్తుంటారు. ఒక స్కాలర్షిప్ కోసం ఎన్నిసార్లు బటన్ నొక్కాడో చెప్పమనండి. గతంలో ఏం చేసేవాళ్ళంటే విద్యార్థులందరూ కూడా ఒక రోజు లేట్ అయినా లేదా 2 నెలలు లేట్ అయితే వెంటనే చలో డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కలెక్టరేట్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఆయన డిప్యూటీ డైరెక్టర్ గారిని అడిగారు అనుకో, కలెక్టర్ గారిని అడిగారు అనుకో, ఇంకా బటన్ నొక్కలేదు ముఖ్యమంత్రి అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే బడ్జెట్ కేటాయింపులను కూడా ముక్కలుగా చేసి వంతుల వారీగా బటన్ నొక్కటం. ఆ స్కాలర్షిప్లో 2 రకాలండి. ఒకటేమో ఫీజు ఉంటుంది, రెండోదేమో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్కి ఒకసారి, ఫీజుకి ఒకసారి నొక్కుతాడు. కొన్ని సంవత్సరానికి ఒకసారి నొక్కుతాడు అంటే లేదు, 3 నెలలకు ఒకసారి నొక్కుతాడు. ఎందుకని నేను 128 సార్లు నొక్కాను, 150 సార్లు నొక్కానంటే, ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ చేయాల్సిన పనిని ఇతను బటన్ నొక్కాల్సిన అవసరం ఏంటి? ఈ పథకం ఏమైనా కొత్తదా? కొత్తదైనా ఒకసారి నొక్కుతారు ఎవరైనా. ఒకసారి కొత్త లాంచింగ్ టైంలో ముఖ్యమంత్రి మా గవర్నమెంట్ మేము ఇది కొత్తగా పథకాన్ని తీసుకొచ్చామని నొక్కుతారు. ప్రతి 3 నెలలకు ఒకసారి టైం టేబుల్ వేసుకొని 3 నెలలకు ఒకసారి నొక్కే కార్యక్రమం ఏంటి అసలు? అంటే ఇది నేను చేస్తున్నాను అని అదొక పెద్ద గ్రేట్ పనిలాగా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే దీన్ని విశ్లేషించుకుంటే ఏంటంట, చేసే పనిని చెప్పిన పనిని చేయడు, చేసే పని గురించి విపరీతమైన పొగడ్తలతో అతను ఏమంటారు
సెల్ఫ్ డబ్బా అన్నారు ఇందాక మీరు మాటలు. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సెల్ఫ్ డబ్బా ఎవరి కోసం? నేను నా యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయం ఏ స్థాయిలో ఉందంటే, ఒక్క హామీనన్నా 99% అమలు చేయాల. 99% హామీలు అమలు చేయటం కాదు, ఒక్క హామీ. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని జగన్ విద్యా దీవెన పెట్టాడు. ఆ విద్యా దీవెన మీరు ఏ కాలేజీకి వెళ్ళి చూసినా ఆ కాలేజీలో విద్యార్థులందరూ లబోదిబోం అంటున్నారు. పరీక్షలు రాయాలంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి కట్టాలి, లేదంటే వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వరు అనే పరిస్థితి ఉంది. ఒక్క హామీని కూడా 99% అమలు చేయాల. మద్య నిషేధం అంతే, సిపిఎస్ అంతే, ఉద్యోగస్తుల విషయాలు అంతే, రైతుకు సంబంధించిన విషయాలు అంతే. రైతు భరోసా కేంద్రం పెట్టామంటాడు కానీ భరోసా లేదు, దగా అక్కడంతా. విత్తనాలు అక్కడ కానీ కొన్నామంటే మొలిచేది లేదు. ఎరువులు కావాలంటే కనీసం 48 గంటల నుంచి 52 గంటల ముందు మీరు డబ్బు చెల్లించాలి. మీరు ఆటోమేటిక్గా మీరు తీసుకెళ్లి పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ ఇవ్వాలి. అవి అందుకోవాలంటే అదునికి ఏది రాదు. జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. కూసంపూడి గారు, సో ఎలా చూస్తారు నిన్న ప్రసంగం? నిన్నే రాజధాని పవర్ హౌస్ మనకు అలాంటివి లేవు, హైదరాబాద్ లాగా ఉంటే బాగుండేది, 13,000 కోట్లు ఏడాది నష్టపోతున్నాం, విశాఖ అందుకే ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన, కోవిడ్, చంద్రబాబు అప్పులు, 99% హామీల అమలు, అన్ని నిన్న ప్రెజెంటేషన్ ఎలా చూస్తారు? విజేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. మరోసారి అంటే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా నాకు అవకాశం రాదని తెలిసింది కాబట్టి, తెలిసిన వ్యక్తి అతనికే తెలుసు బాగా, నేను మరోసారి నాకు అవకాశం లేదు, నాకు ఉన్నటువంటి లాస్ట్ సెషన్స్ ఇదే, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే ఆఖరి స్పీచ్ ఇదే, ఆఖరి సభ ఇదే అని చెప్పి అతనికి విషయం తెలిసింది కాబట్టి అతను అబద్ధాలని, మీరు ఏదో అన్నారు చూసారా, కళ్ళారపడకుండా అబద్ధాలు ఆడడంలో అతను PhD చేశాడు. అందుకని మీరు ఇంకో మాట కూడా అన్నారు, నరలేని నాలుగు అన్నట్టుగా నరలేని నాలుగు కదా, 2 నాలుకలు ఉన్నాయి. 2 నాలుకలేమో, ఒకటేమో ఎన్నికల ముందు ఒక నాలిక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలిక. ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకి, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి, పైగా అన్నీ చేశారని చెప్పి అబద్ధాలు కడారపకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిన్న సభలో ఒక మాట మాట్లాడారండి, నేను మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే అసలు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఏమొచ్చింది, పొత్తుల గురించి మళ్ళీ అదే మాట్లాడుతూ మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు అతను నిజంగా మంచి చేస్తే ఎంత పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అతను కనీసం మంచి చేయకపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కాబట్టే ఈ ముఖ్యమంత్రిని లేకపోతే ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని కోల్చాలన్నట్టు కింద దింపాలనే ఉద్దేశంతో కదా ప్రతిపక్షాలని ఏకమైనాయి. అసలు కారణం అది కదా. అంటే దాన్ని కూడా రివర్స్ గాని చెప్తారు, ఎంత రివర్స్ కదా అతను మాట్లాడే కూడా అన్ని రివర్సే. ఈ రోజున నిజంగా అతని పాలన మంచిగా ఉంటే, అద్భుతమైన పాలన అందిస్తే ఆశా వర్కర్లు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు, అంగన్వాడీ వర్కర్లు ఎందుకు వస్తున్నారు, ఉద్యోగులు ఎందుకు వస్తున్నారు, నిన్న సర్పంచ్లు ఎందుకు వస్తున్నారు బయటికి? అంటే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నా కూడా నేను అద్భుత పాలన అందించానని చెప్పుకోవడం అంటే చాలా విచిత్రమైన వాదన. అదే సందర్భంలో అతనికి 2 కళ్ళు ఉన్నాయండి, ఒక కన్నేమో బ్లాక్ మెయిల్, ఒక కన్నేమో కిడిపురోకో. అతని జీవితం అంతా అదే. ఎందుకు అన్నానండి ఈ మాట? ప్రత్యేక హోదా విషయంలో గత ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు అన్నీ తిరిగి నాకు మెజార్టీ ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతామని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చింది, మనం ఏం మాట్లాడలేం, డిమాండ్ చేయలేం, బాబు అని అడగాలి తప్ప అనేటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి. అంటే 2 నాలుగు, అక్కడ కూడా 2 నాలుగులు. ఈ రోజున వంచారు కదా, ఈయన ఉంచాడు, ఉంచుతానన్నాడు, ఈయన ఉంచాడు. తిరుపతిలో మనం చూసాం కదా. నేను ఈ రోజున మళ్ళీ మనం మాట్లాడుతున్నాడు, కేంద్రంలో ఫుల్ మెజార్టీ రాకూడదని కోరుకున్నాడట. అందుకని రాకపోతే మళ్ళీ డిమాండ్ చేస్తాడంట. అంటే ఒక రకమైనటువంటి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి సాధించాలి ప్రత్యేక హోదా అనుకున్నాడు తప్ప, మరి రాష్ట్ర హక్కుగా ప్రత్యేక హోదాను ఏ విధంగా సాధించాలనేది కనీసం ఇంగితం లేదు దీనికి. సరే పోనీ ఈ 5 సంవత్సరాల్లో, అంటే మొన్నటి ప్రభుత్వం మారింది తెలంగాణలో, గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నాడు కదా, అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఒక్క విభజన హామీ ఏదైనా సాధించగలిగాడా పక్క రాష్ట్రం నుంచి? కనీసం అంటే కేంద్రంతో కూర్చుని పెట్టింది కాదు, కనీసం పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కలిగి కూడా ఈ రోజుగా ఉన్న సత్సంబంధాలు ఏ విధంగా ఒక్క విభజన హామీ సాధించగలిగాడా? అంటే ఒక విభజన హామీ సాధించలేకుండా, ప్రజలకు చేయవలసినటువంటిది ఏది హామీ నెరవేర్చకుండా ప్రజలందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక విధంగానూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఆయన, పంచాయతీరాజ్ వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి మధ్యన చిచ్చు పెట్టాడు ఈ రోజున. ఆ విధంగా అన్ని రకాలుగా చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కూడా మళ్ళీ నాకు ఓటు కావాలని అడుగుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు.
అంటే అతను తట్టుకోలేని పరిస్థితి, అంటే మానసికంగా ఒక విధమైన ఇబ్బంది. రేపు పొద్దున్న కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత అతను ఎలాగ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అర్హత లేదు కాబట్టి రెండు చోట్లకి వెళ్తాడండి. నిజంగా వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేస్తే అయితే ఒకటి చంచలగూడ జైలుకి వెళ్ళాలి, లేకపోతే వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. అతనికి ఉన్న మానసిక పరిస్థితిని బట్టి ఈ 2 చోట్లకి వెళ్ళాలి అతను. ఎందుకంటే నిన్న కూడా ఇందాక మీరు మాటల్లో కూడా అన్నారు, కనీసం ఆయన మాటలకి గతంలో చప్పట్లు దబ బాగేసేవారు, పట్టుకు పాపం భజన చేసేసేవారు, పాడేవారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ నిరాశ నిస్పృహలు వచ్చినాయి అంటే అర్థమైంది. ఇక్కడ మళ్ళీ ఇలాగే గతంలో బాధినట్టే బాధితే బయటికి వెళ్తే ప్రజలు లెంపల మీద బాగుతారని వాళ్ళకి స్పష్టం అర్థమైంది వాళ్ళకి. అందుకనే ఇప్పుడు గడప గడపకి వెళ్తున్నారు. గడప గడపకి వెళ్తుంటే గతంలో పాటలు పద్యాలు కూడా లాస్ట్ జస్ట్ బడ్జెట్ ప్రీవియస్ సెషన్ లో కూడా అప్పుడు కూడా బుచ్చి చౌదరి గారు ఏబిఎన్ లో ఇదే డిబేట్ లో కూర్చుని అన్నారు, అమ్మా ఇట్లా చేశారు, దాడి చేశారు నా మీద. అప్పుడు ఏకంగా అసలు దాడులు కూడా జరిగిపోయినాయి. ఒకటి విజయచంద్ర గారు ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక మానసికంగా ఒక ఆలోచించుకుంటారు. మనకి జగన్ కావాలా, జనం కావాలా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు జగన్తో వెళ్తే మనం ఎక్కడికన్నా జైలుకైనా పోవాలి, లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి, అధికారులకు రావని చెప్పి తెలిసి స్పష్టమైన తర్వాత జనంతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి ఇది ప్రజాప్రతినిధిగా అవకాశం ఉంటుంది, రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూశారు కదండి. ఎవరైతే ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఎవరైతే రొమ్ము విరుచుకుని రకరకాలుగా హడావుడి చేసిన వాళ్ళందరూ ఈ రోజు ఎక్కడ ఉందో పరిస్థితి అర్థమైంది కదా. నా గుండె చీల్చుకుంటే లబ్ డబ్బా అంటుంది ఏమంటది అన్న వ్యక్తులందరూ ఏమైపోయారు మనం చూసాం కదా. అంటుంది ఆ విధంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారి నిజస్వరూపం చూసిన తర్వాత ఏ విధంగా బయటకు వచ్చారో అదే సందర్భంలో ఈ రోజున వారు ఒక పాట నిన్న మీరందరూ ఒకసారి శ్రవణ్ గారు, శ్రీనివాస్ గారు, మీరు పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు, మీరు గమనించారో లేదో. తాము తప్పు చేస్తుంటే ఆ గాలికే ఎగిరిపోతాం, అది మీరు అంటున్నది కరెక్టే. నేననేది అది అక్కడ సందర్భమా? పొత్తుల గురించి జనరల్ గా బహిరంగ వేదికల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసే దాన్ని అసెంబ్లీ వేదిక పాపం టీవీ శ్రీనివాస్ గారు గంటకింత నిమిషానికి లెక్క చెప్పారు. విజయచంద్ర గారు మీరు అమాయకత్వంగా మాట్లాడుతున్నారు. పక్కన విద్యార్థులు బయటకు వచ్చి విద్యార్థులు సభ పెడతాడో, లేకపోతే మహిళలతో సభ పెడతాడో, లేకపోతే వేరే వాళ్ళతో బటన్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, బటన్ మోహన్ రెడ్డి. ఈ బటన్ మోహన్ రెడ్డి పెట్టే ప్రతి మీటింగ్ లోను అక్కడ సభ ఏంటి, అక్కడ విద్యార్థులు ఉన్నారా, మన ముందు చిన్నపిల్లలు ఉన్నారా, లేకపోతే మహిళలు ఉన్నారా అని ఏనాడైనా స్పృహండి మాట్లాడా? ప్రతి మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మాట్లాడడమో, లేకపోతే వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడడమో, సింహం సింగిల్ గా అంటమో, లేకపోతే దుష్ట చతుష్టమో, ఈ పదాలే తప్ప నేను నొక్కే బటన్ దేనికి నొక్కుతున్నానో, ఎవరికి ఉపయోగం, లేకపోతే ఏంటి నేను ఏం చేయబోతున్నానో, భవిష్యత్తులో ఏంటి అనేది ఏనాడైనా మాట్లాడాడైనా? బయట అంతే, అసెంబ్లీ అతని సహజతత్వం అది. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడుతుంటే ముసిముసిలు నవ్వుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా అంతకంటే అతని గురించి మనం ఆశించగలం? డెఫినెట్ గా కంగ్రాట్స్ మీకు జనసేనకి, ఎందుకని మిత్రపక్షానికి ఫోన్ అయితే తెప్పించగలిగారుగా. ఈ రోజు మరి వెళ్తున్నారు కదా వారు ఢిల్లీలో, అవన్నీ కనపడుతున్నాయి కదా. దానికి కూడా ఆయనలో ఫ్రస్ట్రేషన్ అసెంబ్లీ వేదికగా పొత్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే, అలాగే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే ఆఖరి సభది. ఆ విషయం మనందరికంటే కూడా జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. అందుకనే అబద్ధాలు పదే చెప్పి ఆయనకు ఉన్నటువంటి విషపత్రికలు ఉన్నాయో, ఛానల్ ఉన్నాయి కదా, వాటితో ప్రచారం చేసుకుని, లేకపోతే వారికి ఉన్నటువంటి ఒక వ్యవస్థలు ఉన్నాయి కదా, వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థలతోటి అదే ప్రచారం చేసుకుని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని ఏదో రకంగా నమ్మించి మళ్ళీ ఏదో రకం అధికారం రావాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నాడు. కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అన్ని ఏకం కావడానికి ఒక ఫైనల్ ముగ్గురు నేను గతంలో కూడా చెప్పానండి. భార్యాభర్త వెళ్తున్నారు కదా, ఢిల్లీ వెళ్తున్నారు, మీరు ఫలించింది, ఫోన్లు వచ్చేసాయి, టచ్ లోకి వచ్చేసారు, ఒప్పేసుకుంటున్నారు, పొత్తుల కోసం ఏకమైపోయారు. రాబోయే రోజులు అన్ని కూడా మంచి రోజులు, రాష్ట్రానికి శుభ పరిణామం జరగబోతుంది. ఏ విధంగా పొత్తులు, సీట్లు, ఓట్లు అన్నది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాట్లాడుకుంటారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడుకుంటారు. కానీ ఏదైనా కూడా రాష్ట్రం బాగుండాలి, రాజకీయాలు ఎన్ని చేయాలన్నా ముందు రాష్ట్రం బాగుండాలి కదా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి కదా. ప్రజలు బాగుండాలనే కదా ఈ రోజున జెండాలు కూడా పక్కన పెట్టి రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీలన్నీ కదా ఎందుకు చేతులు కలిపాయి? ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, లేకపోతే మళ్ళీ 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతే అధికారులకు ఎవరు వచ్చినా మనం మనలోకి సాగించలేమండి. అంటే ఒకటి విజయచంద్ర గారు, పాలనలోని లేకపోతే వైద్యంలోని ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది, నువ్వు బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టం చేయకూడదు అన్నది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నష్టాలే.
ఈ ప్రజావేదిక కూల్చివేత కానించి అన్ని నష్టాలు చేసుకుంటూ వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ అబద్ధాలతో లేకపోతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏదో రకరకాలుగా కన్సాలిడేట్ చేసుకుని కులాన్నో మతాన్నో ప్రాంతాలను ఉపయోగించుకుని కానీ మీరు ఇలా చెబుతున్నా కూడా ఇవి ఒక బహిరంగ సభలో చెప్పడం వేరు, లేకపోతే అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ చెప్పడం వేరు. జనరల్ గా ముఖ్యమంత్రి గారికి చాలా సైకాలజీ, వారు ఒక సైకాలజీ చెప్పారు, కానీ చాలా మంది ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే వాళ్ళందరూ కూడా ఆయన సైకాలజీని వేరేలాగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సైకాలజీని మళ్ళీ ప్రజల్లోకి అసెంబ్లీ అంటే మీ ఇందాక పెద్దలు చెప్పినట్టు అసెంబ్లీ అంటే ఒక గౌరవం లేకపోతే ఉన్నటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఒక స్థానము, ఒక పవిత్రంగా భావించేటువంటి అతని మనస్తత్వం అతనిది కాదు. అతనికి అసెంబ్లీ అయినా ఒకటే, బయట సభలు అయినా వచ్చే, ఎక్కడైనా ఒకటే. అదే అంటాను, అబద్ధాలు మాట్లాడడంలో పిహెచ్డి. ఆయన చూపించే అంకెలు పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పుల విషయంలో బహిరంగంగా లెటర్లు వచ్చి దాదాపు 12 లక్షల కోట్లు వచ్చినాయి అంటే అక్కడ కూడా ఏమంటాడు ఆయన, కాగ్ రిపోర్ట్లు ఎంత ఉంది అంత ఎంత ఉంది, మీరు ఏ రిపోర్ట్లు ఇస్తే ఆ లెక్కలు అలా తీసుకుంటారు. అక్కడ ఆ విషయం కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. నేను వచ్చింది అధికారంలోకి వచ్చేంత ఏం చేయలేకపోయినా అనేటువంటిది మానసికంగా ఇప్పటికైనా ఆలోచన చేయకుండా మరోసారి అవకాశం ఇవ్వాలి, మరోసారి దోచుకుంటాను అంటే ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? ఖచ్చితంగా ఆ నొక్కుతాడు చూసిన బటన్, అటువంటి బటన్ ఒకటి ఉంది, ఆ ఓటు అనే బటన్ ఉపయోగించి ఇతను ఇంటికి పంపి. శ్రీనివాస్ గారు, ఇక్కడ 2 ప్రశ్నలు వేస్తాను ఒకేసారి, అంటే మనకి టైం లిమిటెడ్ ఉంటుంది కాబట్టి 2 ఆన్సర్ చేయండి. మీరు చాలా సీనియర్, సో చాలా అసెంబ్లీ సెషన్స్ చూసుంటారు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ. సో నా హయాంలో ఇది నేను ఇన్ని బట్టలు నొక్కా, లేదా చంద్రబాబు గారికి ఏం లేదు ఆయన చెప్పే ప్రయత్నం ఆయన 1-2 సార్లు చేశారు. ఇంకా చంద్రబాబు గారిని బూచీగా చూపించారు. గత హయానికి ఇప్పటికి మీరు బ్యారేజ్ వేసి చెప్పండి ఒక పాయింట్. 2, ఇప్పుడు పొత్తుల అంశం గురించి కూడా చర్చ వచ్చింది. సో శ్రీనివాస్ గారు రైట్, డిస్కనెక్ట్ అయిందా? ఇంతో మళ్ళీ మాట్లాడదాం. శ్రవణ్ గారు మీరు చెప్పండి. సో ఒక రకంగా పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు, మాట్లాడారు ఈ చెప్తున్న అంశాలతో పాటు. ఒకటైతే రండి మాట్లాడుకుందామని అమిత్ షా గారి నుంచి ఫోన్ వచ్చింది, ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఏంటి ఇక కాన్ఫిడెంట్ గా ఉన్నారా విజయ అవకాశాలపై? ఆయన ప్రసంగం ఏమిటి అనేది అందరూ విశ్లేషిస్తున్నారు. సో ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ట్విస్ట్ చేసేసి ప్రజల్లో ఒక రకమైన ఇంతకుముందు గతంలో గోబెల్స్ అనే ఒక ప్రచారం చేస్తుండేవాళ్ళని చెప్పిందే చెప్తా ఉంటే ప్రజల మనసు మారుతుంది అనేది. అదే మొదటిసారి జరిగింది అతనికి, రెండోసారి ఇప్పుడు జరిగే అవకాశం లేదు. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు జనసేన నాయకులు చెప్పినట్టు వేదిక ఏదైనా కావచ్చు, కానీ చెప్పాలనుకున్నది చెప్తాడు తప్ప వాస్తవాలు చెప్పడు. ఇప్పుడు విద్యార్థుల సభలో నా వెంటుకు బేకలేరు, అసలు అదేమి సంస్కృతి సాంప్రదాయం? అబద్ధాలని వేస్తూ ప్రజలతో ఇది నిజమే అని చెప్పించాలని. అంటే ఎక్కువ శాతం మీరు చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు, పరిపాలనతో సంబంధం లేని వ్యక్తుల దగ్గర ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఒక అబద్ధం చెప్పటం, అవినీతి చేయటం, లేకపోతే దౌర్జన్యాలు దుర్మార్గాలు ప్రచారం చేయటం, ఇది ఒక అలవాటైన ప్రక్రియ. దానికి ఒక జబ్బు పేరు పెట్టారు, బ్రహ్మాండంగా మంచిదే ఆ జబ్బు. ఇక అసెంబ్లీ వేదికగా చెప్పారంటే అసలు అతను అసెంబ్లీని ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తే బూతులు ఎందుకు మాట్లాడిస్తాడు? బూతులు మాట్లాడేవాడిని వారించాలి. అసలు మనం గౌరవనీయ ప్రజాప్రతినిధులు 2.5 లక్షల మంది ప్రజలకి నుంచి ఎన్నికైన వాళ్ళం. మనం మాట్లాడటానికి ఎంత ఖర్చు అవుతుంది, దీని నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుల ప్రకారం మనం మీరు ఆ సందర్భంగా మాట్లాడొద్దు అని చెప్పాలి, వారించాలి. సభానాయకుడి యొక్క హక్కు అది. సభానాయకుడు చెప్తే దాన్ని బట్టి నడుస్తుంది. కానీ మళ్ళీ సభకు వస్తానో రానందువల్ల నేను నాకు నచ్చింది చెప్పుకుని వెళ్ళిపోతాను అనే అంశాన్ని చూసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అతనిలో అభద్రత ఉంది. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయట్లా. రేపు రాజ్యసభ గెలుస్తారో లేదో, అంతను పెట్టిన వాళ్ళందరూ గెలుస్తారో లేదో ఒక అనుమానం. మళ్ళీ అసలు ఇంకొక కొత్త విషయం ఏంటంటే నీకు ఎమ్మెల్యే ఒకటి లేదు, ఎంపీ ఇస్తున్నానంటే నాకు వద్దు నమస్కారం, నీ ఎంపీ సీట్ వద్దు, ఏమొద్దు, నేను సీట్ ఇవ్వకపోతే ఇంకా సంతోషం అనే ఒక పరిస్థితి. ఎంపీలు ఏమో ఉన్నవాడు రాజీనామా చేసే పరిస్థితి. ఉన్నవాడు ఒక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వాళ్ళకైతే అతను పోటీ చేసిన స్థానంలో రెండోసారి పోటీ చేసే అవకాశమే లేదు, మంత్రులకు కూడా లేదు. అంటే రాజకీయంగా నా ఇష్టం నేను చేస్తాను అనే ఒక ఆలోచన ధోరణి కలిగిన వాడు. ఈ అసత్య ప్రచారం చేయటంలో అందువేసం చేయగా ఉన్న జగన్మోహన్ రెడ్డి
నేను అతనికి ఒక ఆలోచన రావడంలో తప్పు లేదు. నేను ఓడిపోబోతున్నాను. ఒకటి వీటితో పాటు ఆయన పొత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించి అక్కడ స్ట్రెస్ చేశారు. తాము తప్పు చేస్తే గాలికి ఎగిరిపోతాము, దానికి పొత్తులు ఎందుకని. పక్క పార్టీ వ్యూహాలు కూడా ఈయనే ప్రస్తావిస్తున్నారు అక్కడ. జనరల్ గా పొత్తు ఉండాలా లేదా మీ పార్టీ వ్యూహం, అది మీ పార్టీ వ్యూహాలు కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన అంశాలు కాదది. పోనీ అవతల ఎవరైనా ఉన్నారా? అందరిని సస్పెండ్ చేసి పంపించిన తర్వాత అసెంబ్లీలో అంటే దాని అర్థం ఏంటన్నమాట, ప్రభుత్వ ఖర్చుతో ఉచిత ప్రచారం చేసుకోవాలి. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే కదా పెడుతుంది. ప్రభుత్వంతో ఖర్చుతో పెట్టాలి. ఇప్పుడు సభలు ఏవో పెడుతున్నాడు, 5 జిల్లాలు కలిపి ఒక సభ పెడుతున్నాడు. దానికి ఖర్చు ఎవరు పెడుతున్నారు? సిద్ధం అనే సభలు ప్రభుత్వమయ్యా లేకపోతే రాజకీయ పక్షానియా? రాజకీయ పక్షం అయితే ఇటువంటి వాతావరణాల్లో ఎటువంటి వాతావరణంలో నడవాలి? ప్రభుత్వం ఖర్చులో నడుస్తుందా? అంటే తన యొక్క ప్రచారాన్ని ఇప్పుడు నేను ఒక ఆర్టీఐలో ఒక విషయం అడిగాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను లెక్కేస్తే 28 పథకాల పేర్లు జగన్మోహన్ రెడ్డి పేరు కానీ రాజశేఖర రెడ్డి పేరు కానీ కుటుంబాలకు సంబంధించిన పేర్లు పెట్టుకున్నాడు. ₹1 అన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ ఆస్తి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి ఆస్తి కానీ ఉందా అని అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పాల. అతను అఫిడవిట్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్లో వేసిన అఫిడవిట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆస్తి లేదు, ఏ రకమైన ఆదాయం లేదని వేశాడు. కానీ ఇతను బై ఎలక్షన్లో పోటీ చేస్తే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పాడు. అంటే అతను నిజం చెప్పడు. నిజం అనేది అతని జీవిత చరిత్రలో లేదు. ఎందుకంటే అలాగే అందువల్లనే అబద్ధం సాక్షి పెట్టాడు, టీవీ పెట్టాడు, అవినీతి సొమ్ముతో అతను అందలం ఎక్కుతా ఉన్నాడు. ఏంటి ఢిల్లీ వెళ్తున్నారు, కబురు వచ్చింది, ఎవరెవరిని కలుస్తున్నారు, ఇక పొత్తు ఖాయమేనా? ఇది ఎర్లీగా అండి, ఇది ఎర్లీ టు సే మై ఒపీనియన్. ఎందుకంటే ఢిల్లీకి పిలిచిన కారణాలు ఏంటనేది మనం విశ్లేషించలేము. మీ మీడియా కానీ రాజకీయానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి బహుశా జగన్ గారు ఊహిస్తున్నారా లేదా అదే వాస్తవం అనేది నాకు తెలియదండి. పొత్తు విషయం అయితే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు చూసుకుంటారు. ఇది మా స్థాయిలో మేము చర్చించే అంశాలు. ఎవరెవరిని కలుస్తారు, ఏమైనా సమాచారం ఉందా? లేదు, పార్టీ పరంగా మేము సేకరించలేదు. అది బహిరంగ రహస్యం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే లోపలేం మాట్లాడాడు అనేది ఎప్పుడు చెప్పడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే ఎందుకు ఏంటి, కలిసినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసే అంశాన్ని గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనమా లేకపోతే ఏంటి వాళ్ళ ఆలోచన? గతంలో తెలంగాణ ఎన్నికల ముందు ఒకసారి కలిసినప్పుడు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం తెలంగాణలో అన్నారు. ఇప్పటికీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనువిప్పు అయింది, రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అని. ఆ రాజధాని విశాఖపట్నం అంటున్నాడు. ఇందులో అబద్ధాలలో భాగం ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అవుతున్న విశాఖపట్నాన్ని బూచిగా చూపించి నేను డెవలప్ చేశానని చెప్పుకుని ఓట్లు అడగాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికి అమరావతి రైతాంగం కానీ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ కొంత మేరకు హాల్ట్ చేయగలిగినాయి. ఆ యొక్క నిస్పృహలో నిరాశలో మాట్లాడుతున్నాడనే నాకు అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు, సో డివి శ్రీనివాస్ గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనకి కొంత పవర్ కట్ అయింది అక్కడ. డివి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే కంపారిజన్, మీరు చాలా ప్రభుత్వాలు సెషన్స్ చూసింటారు, గతానికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఒకటి, 2 చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఎలా ఉండొచ్చు రాజకీయ పరిణామాలు? వారు కూడా పొత్తు ప్రస్తావించారు అసెంబ్లీ వేదికగా. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కట్ అవుతుందమ్మా, మా ఇంట్లో పవర్ కట్ అవటంలో తప్పే ఉంది. ఆల్రెడీ చెప్పారు పవర్ కట్సే జగన్మోహన్ రెడ్డి పవర్ కట్ చేసేస్తాయి అనమాట. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీరు ఒక అడిగారు, ఏది చంద్రబాబు హయాంలో అసెంబ్లీ ఎలా జరిగింది, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనేది తీసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ 5 years చంద్రబాబు పీరియడ్ లో అసెంబ్లీ 5 ఏళ్లలో 130 రోజులు జరిగిందమ్మా. బడ్జెట్ సెషన్స్ వస్తే మీకు 18 రోజులు 20 రోజులు నడిపేవాళ్ళు. బడ్జెట్ సెషన్సే వింటర్ రైని అదొక 10 రోజులు నడిపేవాళ్ళు. ఏడాదికి 28-30 రోజులు నడిపారు వాళ్ళు అసెంబ్లీ. రాజశేఖర రెడ్డి అయితే 50 రోజులు నడపాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు.
అలాంటిది ఇప్పుడు ఈ సెషన్స్ ఎన్ని రోజులు జరిగినాయమ్మా? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసిన దాంట్లో సగం జరపలేదు. రాజశేఖర రెడ్డి చేసిన దాంట్లో పావు వంతు ఈయన నడపలేకపోయాడు అసెంబ్లీ. ఇది ఇతని ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అన్నమాట. ఇందాక మన కోనంనేని కూడా అన్నారు, ఏంటి శకునాల గురించి ఏదో మాట్లాడుతూ మీరు ఎవరో అన్నారు. తెలుగుదేశం జనసేనకు అన్ని శుభశకునాలు కనపడుతున్నాయి అన్నమాట. అంటే వెళ్తున్నారు కదా, మీరేమనుకుంటారు ఒక విశ్లేషకుడిగా? పొత్తు ఖాయమేనా, ముగ్గురు ఉంటారా? ఇప్పుడు ఆయన మన జనసేన, మన తెలుగుదేశం వీళ్ళందరూ కూడా మొగాలు గ్లో అవుతున్నాయి అంటే అవన్నీ కూడా శుభశకునాలుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఇతనేమో అపశకునాలుగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి మీరు ఇందాక మాట చెప్పారు అసెంబ్లీలో, ఏమన్నాడు? ఫ్యాన్ ఇప్పుడు నేను తప్పులు చేస్తే కొట్టుకుపోతాను గాలికి ఎగిరిపోతా అన్నారు. తప్పు జరిగాను చేశాను అంటే గాలికి ఎగిరిపోతా అన్నారు. సేమ్ డైలాగ్ మీకు గుర్తుంది కదా, రాజ్దీప్ సర్దేశాయ్తో కూడా అదే అన్నాడు కదా. ఏమైంది? ఓడిపోతే ఇంటికెళ్ళి కూర్చుంటాం అంటే ఏంటి? అపశకునాలు అలా అతనికి ఎదురవుతున్నాయి అన్నమాట. ఏది రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ. ఇదేంటంటే అమ్మా, ఇన్నాళ్ళు రివర్స్ పరిపాలన చూసాం. ఎవరు? ఈయన పేరే రివర్స్ రెడ్డి గారు. రివర్స్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు. ప్రజలు ఇప్పుడు వాళ్ళ టర్మ్ వచ్చింది, ప్రజలు ఇక రివర్స్ చేస్తారు. ప్రజా తీర్పునే రివర్స్ చేస్తారు. 151, 23 రివర్స్ అయిపోతాయి. 50%, 40% ఓట్ బ్యాంక్ రివర్స్ అయిపోతుంది అన్నమాట. కూసంపూడి గారు ఇందాక ఇప్పుడు ఏదో ఓటో నాకండి బడ్జెట్ కి ఏదో క్యాబినెట్ ఆమోదం వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అదే వీళ్ళకి బడ్జెట్ ఏంటంటే ఒక అర్థం అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఆర్థిక మంత్రి గారు కానీ అక్కడ కూర్చొని స్పీకర్ గారు కూడా ఎవరైనా తెలుసా అంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి బడ్జెట్ అంటే ఒక ఫ్యాన్సీ నెంబర్. మనం గత బడ్జెట్ చూశారు కదా, 2,79,279.27 కోట్లు ఒక ఫ్యాన్సీ నెంబర్ రిలీజ్ చేయడం తప్ప అసలు బడ్జెట్ ఏంటి, ఒక ఆదాయానికి సంపదకి మనం వ్యత్యాసం ఏంటి ఏమి తెలియని వ్యక్తులు. మీరు అన్నారు చూసారా, ప్రతిపక్ష పార్టీని బయటికి గెంటేసి ఆయన మాట్లాడుకుంటా ఉంటాడు, ఒక్కడే మాట్లాడుకుంటాడు, ఏకపాత్రాభినయం. అంతకంటే విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని బయటకు వెళ్ళినప్పుడు చూసాం, జనాలు లేకపోయినా దండలు పెడతాడు, జనాలు లేకపోయినా చేతులు ఊపుతాడు. అదొక ఒక మానసిక వ్యాధి. అదే అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడే వ్యక్తి అంతకని మించి ఏం చేయగలడు? కాకపోతే అందుకే ఇటువంటి మానసిక రోగాలతో బాధపడే వ్యక్తిని అంటే తమ ఘనతలు చెప్పుకోవాలి, సాధించి చెప్పుకోవాలి, కానీ పక్క పార్టీ వ్యూహాలు మాట్లాడుతున్నారు. అసలు ఏదైనా ఉంటే కదా చెప్పుకోవడానికి. ఏదైనా ఉంటే నేను మంచి పని చేశాను, ఇదిగో నేను వచ్చిన తర్వాత డిఎస్సీ అన్నాను, డిఎస్సీ నిర్వహించాను ఇన్నిసార్లని, లేకపోతే నేను వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఎలా సాధించానని, లేదా పోలవరం కంప్లీట్ చేశానో, లేకపోతే ఫలానా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టానో ఏదైనా చెప్పుకోవడానికి ఉంది కదా. నేను వచ్చిన తర్వాత 2,50,000 ఉద్యోగాలు పూర్తి చేస్తానన్న విషయం చెప్పాడు, అదేనా చేశాడా? పోనీ ఏదైనా చెప్పుకోవడానికి అటువంటి ఒక విషయం ఏదన్నా ఉంటే నా పరిపాలనలో ఈ ఘనత చేశాను, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకా చేయబోతాననే విషయం చెప్పాలి. ఆ విధంగా ఏది చేయలేని అని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. అంటే కేవలం అప్పులు తేవడం, ప్రజల అకౌంట్లో కొంత వేయడం, కొంత దోచుకోవడం, ఇదే నా 5 సంవత్సరాలు చేసిన పని. అంతకు మించి ఇంకేం చేయలేదు కదా. ఈ పని చేయడానికి ప్రభుత్వం ఎందుకు? ఏదైనా ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తా వాళ్ళే చేస్తారు. అంటే కేంద్రంతో పక్కనే ఇప్పుడు మనం పొత్తులు పెట్టుకుంటే పొత్తుల విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. బీజేపీకి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి అని. బీజేపీ కాళ్ళు పట్టుకుంటుంది ఎవరండి? ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రధానమంత్రి గారిని ఇది అడిగాను, ఆయన దానికి ఒప్పుకున్నారనేటువంటి విషయం ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. లెటర్ ఇస్తారు కదా, ఆ లెటర్ డేట్ మారుతా ఉంటుంది. లెటర్ మామూలే. ఆ లెటర్ లో ప్రత్యేక హోదా ఉంటుంది, పోలవరం ఉంటుంది, నిధులు ఉంటాయి, విభజన హామీలు అన్నీ ఉంటాయి. డేట్ మార్చి మళ్ళీ ఇస్తా ఉంటారు తప్ప అది కూడా వాళ్ళ పేపర్లో వస్తుంది, అదే అఫీషియల్ గా రిలీజ్ అవుతాం. నేను అంటుంది ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మన గతంలో ఎప్పుడు చూడలేదు. ఇంకా ఇటువంటి పాలన కూడా మన భవిష్యత్తులో కూడా చూడబోలేండి. రాష్ట్రానికి అందాకన్నా చూసారా, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి, అన్ని శుభశకునాలే. అందుకనే ఆయన నోటంటే అన్ని అపశకున మాటలన్నీ వస్తున్నాయి. అది అసెంబ్లీ ఇక పవన్ కళ్యాణ్ గారు, తర్వాత పురంధేశ్వరి గారు, తర్వాత ముగ్గురు ఒక ఫ్రేమా అంటే చక్కగా ఈ రాష్ట్రానికి మంచిదైతే రాష్ట్రానికి మంచిదైతే 3